ఆట మొదలుపెట్టమని ధర్మరాజు అనగానే పందెమేమిటి అని దుర్యోధనుడు అడిగాడు. నా ముత్యాల హారం అని ధర్మరాజు చెప్పాడు. అది విన్న కౌరవులంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. దుర్యోధనుడు వ్యంగ్యంగా, చక్రవర్తి అయిన ధర్మరాజు ఆడే ఆటలో పందెం ఒక ముత్యాల హారమా? నేను నా ఖజానాలో ఉన్న ముత్యాలన్నింటినీ పందెంగా పెడుతున్నా అన్నాడు. దానికి ధర్మరాజు కూడా తన కోశాగారంలోని ముత్యాలన్నిటినీ పందెంలో పెట్టాడు. శకుని పాచికలు వేశాడు. ధర్మరాజు ఓడిపోయాడు. ఓటమి వెంట ఓటమి. పందెం పెరుగుతూనే ఉంది. గుర్రాలు, రథాలు, ఏనుగులు, సైన్యం, సంపద, చివరికి రాజ్యమంతా పందెంలో పెట్టి ధర్మరాజు అన్నిటినీ కోల్పోయాడు. శకుని కోరుకున్న సంఖ్యలే పడుతుండగా కౌరవులు చప్పట్లతో, వెటకార నవ్వులతో సభను మార్మోగించారు. ఓటమిని జీర్ణించుకోలేని ధర్మరాజు నకుల సహదేవులను పందెంలో పెడుతున్నాను అన్నాడు. ఫలితం మారలేదు. మళ్లీ ఓటమే. ఆపై భీముడు, అర్జునుడు, చివరికి తనను తానే పందెంలో పెట్టుకున్న ధర్మరాజు కూడా ఓడిపోయాడు. ఈ రోజునుంచి పాండవులు నా దాసులు అని దుర్యోధనుడు గర్వంగా ప్రకటించాడు. బానిసల మీద పట్టు వస్త్రాలు, ఆభరణాలా? వాటిని వెంటనే తొలగించండి అంటూ పాండవుల వస్త్రాలు, నగలను తీయించాడు. తర్వాత ధర్మరాజువైపు తిరిగి, ఇంకో ఆట ఆడుతావా అని అడిగాడు. ఇక పందెంలో పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని ధర్మరాజు నిస్సహాయంగా అన్నాడు. ఇప్పటివరకు పెట్టిన వాటికన్నా విలువైనది ఒకటి నీ దగ్గర ఉంది. నీ భార్య ద్రౌపది అని దుర్యోధనుడు అన్నాడు. ఆ మాటతో అర్జునుడు రగిలిపోయి, అన్నా, నీవు ఒక్క మాట చెప్పు. ఈ సభలో ఒక్క కౌరవుడు ప్రాణాలతో మిగలడు అన్నాడు. కాని ధర్మరాజు మౌనంగా నిలిచాడు. దుర్యోధనుడు వ్యంగ్యంగా, ఆవేశపడకు అర్జునా, ఈ పందెం గెలిస్తే మీరు కోల్పోయిన రాజ్యమంతా తిరిగి ఇస్తాను అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు ఒప్పుకున్నాడు. శకుని పాచికలు వేశాడు. సభంతా నిశ్శబ్దం. అందరి శ్వాసలు ఆగినట్టయ్యాయి. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఎవరు గెలిచారు అని అడిగాడు. దుర్యోధనుడి ముఖంలో చిరునవ్వు చూసి, మంత్రి, పాండవులు ఓడిపోయారు ప్రభూ అన్నాడు. దుర్యోధనుడు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణమది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భటుడిని పిలిచి, పో, దాసి అయిన ద్రౌపదిని ఈ సభకు తీసుకురా అని ఆజ్ఞ ఇచ్చాడు.